నాయకులకు కార్యకర్తలందరికీ మరి ముఖ్యంగా మీడియా మిత్రులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జిల్లా కాంగ్రెస్ కమిటీ పక్షాన మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చినాక 2 సంవత్సరాల పరిపాలన ముగిసింది. ప్రజలందరూ కూడా 2 సంవత్సరాల కిందట ఈ రాష్ట్రంలో నియంత్ర పాలన పోవాలి, నిరంకుశ పాలన పోవాలి, ప్రజా పరిపాలన రావాలని చెప్పి తెలంగాణ ప్రజలందరూ, కవులు, కళాకారులు, మేధావులందరూ, విద్యార్థులు, నిరుద్యోగులు, సబ్బండ వర్గాలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని కోరుకొని ఆ రోజు ఉన్నటువంటి నిరంకుశ ప్రభుత్వాన్ని కూలదోసి కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గత ప్రభుత్వం ఆనాడు సోనియా గాంధీ గారు 2014వ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం ఇచ్చినాడు. మిగులు బడ్జెట్తో రాష్ట్రం ఇస్తే 10 సంవత్సరాలు 7 లక్షల కోట్ల అప్పులు చేసి ప్రజలను ఏ రోజు కలవకుండా ప్రజలకు దూరంగా వారి పరిపాలన ఏ విధంగా కొనసాగిందో తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. ఈ రాష్ట్రం అప్పులకు అయినప్పటికీ కూడా తెలంగాణ ప్రజలందరికీ సంక్షేమంలో కానీ అభివృద్ధిలో కానీ ఏ మాత్రం కూడా వెనక్కి పోవద్దని చెప్పి ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారెంటీలు, గతంలో బీఆర్ఎస్ చేసిన అన్ని సంక్షేమ పథకాలని అమలు చేస్తూనే కొత్తగా మేము ఎన్నికల సమయంలో చెప్పినట్టు దాదాపు ఇప్పటికి 6 గ్యారెంటీల్లో 80% పైగా హామీలు కూడా మేము నెరవేర్చాం. మహిళలకు ఫ్రీ జర్నీ కావచ్చు, ఆర్టీసీ బస్సులు, పేద ప్రజలు వాడుకునే 200 యూనిట్ల లోపు కరెంటు వాడుకునే ఉచిత కరెంటు కానీ, దేశంలో ఎక్కడా లేని విధంగా రైతాంగానికి 2 లక్షల లోపు రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. గతంలో రైతు బంధు 5,000 ఇస్తుంటే ఒక 1,000 రూపాయలు అదనంగా పెంచి రైతు భరోసా ఇచ్చి రైతులకు అండగా నిలుస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. 10 సంవత్సరాల్లో తెలంగాణ ఉద్యమంలో నీళ్లు, నిధులు, నియామకాల్లో అన్యాయం జరుగుతుంది, నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది చెప్పినటువంటి కేసీఆర్ గారు 10 సంవత్సరాలకు ఎవరికి ఉద్యోగాలు ఇవ్వకపోగా మా ప్రభుత్వం వచ్చినాక చాలా తొందరలోనే 60-70 వేల ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగులు ఆదుకున్నది మరీ ముఖ్యంగా 10 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క పేదోనికి ఒక రేషన్ కార్డు ఇచ్చినపోయింది పాపన పోలేదు. మీరు అడుగుమైన మనందరికీ కూడా రేషన్ కార్డులు ఇచ్చినాం. ఇలా ధనవంతులు, శ్రీమంతులు ఏ బియ్యం అయితే తింటున్నారో సన్న బియ్యాన్ని ప్రతి రేషన్ కార్డు లబ్ధిదారునికి సన్న బియ్యం ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. ముఖ్యంగా 10 సంవత్సరాల కాలంలో ఏ గ్రామంలో కానీ ఏ ఒక్క పేదోడికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఇల్లు కట్టించిన పాపన పోలేదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మొదటి సంవత్సరంలోనే 3,500 ఇల్లు మేము శాంక్షన్ ఇచ్చినాం. దాంట్లో దాదాపు సగానికి పైగా ఇల్లు కట్టుకొని ఇలా గృహ ప్రవేశాలు కూడా చేసినటువంటి హయాంలో జరిగింది. ఇలా ఇన్ని సంక్షేమ పథకాలు చేస్తుంటే అంటే బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు, కళ్ళు లేని కబోదిల్లాగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎంచుకొని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అంటే నేను అందరూ అనట్లేదు, కొంతమంది సోషల్ మీడియా ప్రచారాస్త్రంగా వాడుకుని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ లాగా తయారై ప్రభుత్వం మీద ఇష్టం వచ్చినట్టు విష ప్రచారం, అడ్డదిడ్డంగా మాట్లాడడం చేస్తున్నారు. అందరూ కూడా కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి
వాళ్ళ కుటుంబంలో 2 మంత్రులుగా, రాజ్యసభ సభ్యులుగా, ఎమ్మెల్సీగా ఉండి అధికార పోగానే కనీసం కేసీఆర్ గారు ఏ ఒక్క రోజు కూడా ప్రజల గురించి మాట్లాడలేదు. అసెంబ్లీలో కూర్చోవడానికి కూడా నామోషి లేదు. మా ముఖ్యమంత్రి గారు అన్నారు, మీ అనుభవాన్ని రంగరించి మాకు సలహాలు ఇవ్వండి, మీకు సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉంది, పరిపాలన అనుభవం ఉంది కేసీఆర్ గారు, మీరు అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వానికి సలహాలు ఇవ్వండి, నిజంగా మేము తప్పులు చేస్తున్నామో సరిదిద్దండి అని ప్రతిపక్ష నాయకుడు ఉన్నటువంటి ఆనాటి ముఖ్యమంత్రికి ఎన్నిసార్లు సవాల్ ఇస్తున్నా. విచిత్రం ఏంటంటే మొన్న వస్తే ప్రజల సమస్యల గురించి మాట్లాడతాడు, ఈ రాష్ట్రం గురించి మాట్లాడతాడు, అందరూ కూడా యావత్ తెలంగాణ ప్రజలందరూ వేచి చూస్తుంటే కేవలం 2 నిమిషాలు అటెండెన్స్ చేసుకుని పోయింది. ఇంతకంటే దౌర్భాగ్యం ఏ రాష్ట్రంలో 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి ప్రతిపక్ష నాయకుడు ఉన్నటువంటి కేసీఆర్ తప్ప ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా అట్లాంటి పనిచేయదు. సరే ముఖ్యమంత్రులు గతంలో చేసుకోవడం రాకపోవచ్చు, కానీ కేవలం అటెండెన్స్ కోసమే వచ్చి 2 నిమిషాలు అసెంబ్లీని వచ్చి ఇలా ప్రజాస్వామ్యంలో శాసనసభ అనేది అత్యున్నత సభ. శాసనసభ అనేది దేవాలయం, ప్రజల సమస్యలు చర్చించే ఒక వేదిక. అట్లాంటి శాసనసభకు 2 సంవత్సరాల నుంచి మాజీ ముఖ్యమంత్రి గారు రాకపోవడం నిజంగా తెలంగాణ ప్రజలను అవమానించారు. వాళ్ళు ఇంకా కూడా ఆ నియంతృత్వం, నిరంకుశ పోకడలు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్షానికి పాత్ర పరిమితం చేస్తే 6 నెలలకు జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మీరు ప్రతిపక్షానికి కూడా పనికిరారు, అసలు మీ పార్టీ అవసరం తెలంగాణ రాష్ట్రంలోనే లేదని చెప్పి 17 పార్లమెంట్ సీట్లకు గుండు సున్నా ఇచ్చారు. అయినా కూడా వారి ప్రవర్తన మారలేదు. మొన్న జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో కూడా పల్లెలన్నీ కూడా ఇలా కాంగ్రెస్ వైపు తీర్పించి రేపు జనవరి చివరి మాసంలో కానీ లేదంటే ఫిబ్రవరి మాసంలో కానీ ఈ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇలా పల్లెల తీర్పు ఏ విధంగా అయితే ఉందో పట్టణ తీర్పు అంతకంటే మించి కూడా ఇలా అన్ని మున్సిపాలిటీలు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు మెజారిటీ మున్సిపల్ స్థానాలని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది. బీఆర్ఎస్ అవసరం కానీ బీజేపీ అవసరం కానీ తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి, సంక్షేమం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ఎన్నికలకు పోతాం. గత 10 సంవత్సరాలు వాళ్ళు చేసినటువంటి ఘనకార్యాలన్నీ చెప్తాం. మేము ఈ 2 సంవత్సరాలు ఏమేమి అభివృద్ధి చేసినామో, ఏమేమి సంక్షేమం చేసినాం కూడా ఇలా ప్రజలకు వివరించి, పట్టణ ప్రజలకు వివరించి ఇలా మెజారిటీ మున్సిపల్ స్థానాలు, మరీ ముఖ్యంగా కరీంనగర్ కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తుంది. మెజారిటీ సీట్లు సాధించి కరీంనగర్ కార్పొరేషన్తో పాటు ఈ జిల్లాలో ఉన్నటువంటి మున్సిపాలిటీలు, తెలంగాణలో ఉన్నటువంటి మెజారిటీ మున్సిపల్ స్థానాల్ని కాంగ్రెస్ పార్టీ గెలుచుకోగలుగుతుంది. ఇలా కొంతమంది ప్రతిపక్ష నాయకులకు పిచ్చి ప్రేలాపనలు, అబద్ధాలు ప్రచారం చేయడం మానేసి ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారం ఎవరికి శాశ్వతం కాదు. కొన్నిసార్లు అధికారం ఉంటుంది, కొన్నిసార్లు ప్రతిపక్షం. కానీ మీరు అధికారం పోతే ప్రజలకే దూరం అయిపోయింది. అలాంటి విధానాలు మార్చుకోవాలి. మరీ ముఖ్యంగా మా చొప్పదండి నియోజకవర్గాన్ని తీసుకున్నట్టుంటే 2 సంవత్సరాల గత 10 సంవత్సరాల కాలంలో పాలన పూర్తిగా గాలికి వదిలేసి ఇష్టారాజ్యంగా నడిపింది. నేను వాళ్ళ ఆశీర్వాదంతో ఎమ్మెల్యే అయినాక పెండింగ్ ఉన్నటువంటి ప్రాజెక్టు, ముఖ్యంగా మా నియోజకవర్గంలో నారాయణపూర్ ట్యాంక్ సంబంధించి 43 కోట్ల ల్యాండ్ అక్విజిషన్ పెండింగ్ బిల్ ఉంటే 10 సంవత్సరాల నుంచి ఒక 10 పైసల బిల్లు వేయకుండా ప్రాజెక్టు అట్లే కట్టింది. నేను మొన్న 23.5 కోట్లు విడుదల చేసిన మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడి మరో 20 కోట్లు కూడా వారం రోజుల్లో విడుదలై నిర్వాసులందరికీ న్యాయం చేసి ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత తీసుకుంటారు. కేసీఆర్ గారు కొండగట్టు దేవాలయం ఉత్తర తెలంగాణలోనే ప్రసిద్ధమైనటువంటి పుణ్యక్షేత్రం. 2 సార్లు అక్కడ ముఖ్యమంత్రి హోదా వచ్చాడు. నాయకుడు వచ్చింది కానీ నయా పైసలు రాలేదు.
ఇలా కొంతమంది టీఆర్ఎస్ లేకుండా కొండగట్టు మనకు తాగిపోయిందా తాకపోయిందా నాకు తెలియదు. కానీ మేము 100 కోట్లు ఇచ్చినాము 500 కోట్లు ఇచ్చినాము అబద్ధాలు చెప్తుంది. దేవుని దగ్గర కూడా అబద్ధాలు చెప్తుంది. కొండగట్టుకు బీఆర్ఎస్ హయాంలో ₹1 కూడా మీరు ఇచ్చినట్టుంటే ₹1 నేను ఛాలెంజ్ చేస్తున్నా ఈ కరీంనగర్ గడ్డ మీద మీడియా సాక్షిగా బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వం నుంచి ₹1 నిధులు కొండగట్టుకు వచ్చినా నేను రాజకీయాలకు నా సభను ఎవరు స్వీకరించవచ్చు. నేను ఓపెన్గా ఛాలెంజ్ కొండగట్టు దేవాలయానికి ₹1 నిధులు ఇచ్చినా నేను రాజకీయాలు ఇస్తాను. నేను గతంలో పవన్ కళ్యాణ్ గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని గత సంవత్సరం వచ్చిన నేను పర్సనల్గా రిక్వెస్ట్ చేసి ఫాలోఅప్ చేస్తే కొండగట్టు మీకు ఆరాధ్య దైవం మీకు అనేక సార్లు వచ్చింది ఈ దేవాలయాన్ని చేయండి అని చెప్పగానే ఇది ఖచ్చితంగా 100 రూములు కట్టిస్తాం, 4 విరమణ పండుగలు కట్టిస్తాం చెప్పిండ్రు. సరే కొంత ఆలస్యమైనప్పటికీ నేను సంవత్సరం చేస్తున్నా పవన్ కళ్యాణ్ గారికి అనేక సార్లు లెటర్ రాసిన, చంద్రబాబు నాయుడు గారికి లెటర్ రాసినాం, లోకేష్ గారికి లెటర్ రాసినాం. వాళ్ళు స్పందించి దాదాపు ₹36 కోట్ల కొండగట్టు ఆలయానికి కేటాయించారు. నేను చొప్పదండి నియోజకవర్గ ప్రజల పక్షాన పవన్ కళ్యాణ్ గారికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తాను. పవన్ కళ్యాణ్ గారితో పాటు ఆ రాష్ట్ర ప్రభుత్వాలు 3వ తారీఖు నాడు పవన్ కళ్యాణ్ గారు మేమందరం కలిసి ఈ 100 రూములకు శంకుస్థాపన చేయాలి. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా కొండగట్టు అభివృద్ధికి మనం కూడా కట్టుబడి పూర్తి స్థాయి ప్రణాళికలతో తీసుకోవాలని ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఈ కార్యక్రమం తర్వాత ఒక మాస్టర్ ప్లాన్ కోసం కొండగట్టు అభివృద్ధి కోసం ఒక పక్కా మాస్టర్ ప్లాన్ తోటి ముఖ్యమంత్రి గారికి నిర్వహిస్తాం. రాష్ట్ర ప్రభుత్వంతో కూడా చేయాల్సిన అన్ని కార్యక్రమాలలో కొండగట్టు ఇక సిగ్గు లేకుండా టీఆర్ఎస్ నాయకులు ఇష్టం పడుతుంది. మీ కొండగట్టుకి ఇది చేసిన వాళ్ళు అది చేసిన వాళ్ళు మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. మీరు కొండగట్టుకి ఏం చేసిండ్రు, చొప్పదండి నియోజకవర్గానికి ఏం చేసిండ్రు, రైతులకు ఏం చేసిండ్రు ఒకసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. నేను ఏ ఒక్కరిని వ్యక్తిగతంగా విమర్శించదలుచుకోండి. మీ ప్రభుత్వ హయాంలో మీరు ఏం చేసిండ్రో దయచేసి మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. మీరు బయటకు చెప్పాల్సిన అవసరం లేదు. కొండగట్టుకి ఏమైనా నిధులు ఇచ్చిండ్రా, లేకపోతే నారాయణ ఇతర గారికి ఏమైనా నిధులు ఇచ్చిండ్రా, ఓటీల నిర్మాణం 2 ఎమ్మెల్యేలు మారితే 2 ఎమ్మెల్యేలు మంత్రులు వచ్చి 2 సార్లు శంకుస్థాపన చేసిన కట్టడి మట్టి తీయలేదు. నీరు వచ్చినాక పనులు ప్రారంభించారు నియోజకవర్గంలో ఓటీలు నిర్మాణం. ఆ 4 ఓటీలు కనుక పూర్తయి నారాయణపూర్ ప్రాజెక్టు పూర్తయితే చొప్పదండి నియోజకవర్గం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కోనసీమ ఏ విధంగా ఉంటుందో ఇలా చొప్పదండి నియోజకవర్గం ఆ విధంగా కనిపిస్తుంది. ఆ లక్ష్యంగా మేము చొప్పదండి నియోజకవర్గాన్ని తీసుకోవడానికి 200 కోట్లతోటి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కూడా శంకుస్థాపన చేసినాం. ఇంతవరకు ఎక్కడ కూడా ప్రారంభం కాలే, కేవలం ఒక చొప్పదండి నియోజకవర్గం సాగింది. నియోజకవర్గంలో గతంలో ఒక డిగ్రీ కాలేజ్ లేదు. ఇలా గంగాధరలో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ శాంక్షన్తో పాటు బడ్జెట్ శాంక్షన్ కూడా తీసుకొచ్చాం. మొదటి వారం లేదంటే 2వ వారంలో డిగ్రీ కాలేజ్ కూడా రామడుగులో అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ తీసుకొచ్చాం. మరికొన్ని సంవత్సరాలు ఒక 1-2 ఇయర్స్లో కొండగట్టున్నటువంటి జేఎన్టీని పూర్తి స్థాయి యూనివర్సిటీగా మార్చబోతున్నాం చొప్పదండి నియోజకవర్గం. రానున్న రోజుల్లో చొప్పదండి నియోజకవర్గం ఎడ్యుకేషన్ హబ్గా, ఇరిగేషన్ హబ్గా మారబోతుంది. రాష్ట్రం అంతా కూడా చొప్పదండి మోడల్ అభివృద్ధిగా అని చర్చించుకునేలా రానున్న 3 సంవత్సరాల్లో నేను దాన్ని తీర్చబోతున్నాను. థ్యాంక్ యూ. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.